నిద్ర లేదు, సుఖం లేదు. ఎడిటింగ్ చేశాను మామ. లైక్ కొట్టు కొట్టు మామ, లైక్ కొట్టు. ఆ డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది? కొంచెం వాడాను భయ్య. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. ఒక డేరింగ్ డిసిజన్ ఒక ఆటనే మార్చేయచ్చు. ఇది సీజన్ 2. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. నేను ఏదైనా అనుకుంటే అది జరగదంతే. ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కళ్ళ నెరవేరే దాకా కసి చల్లారని వాళ్ళే ఈ అగ్ని పరీక్షలో ముందడుగు వేయగలరు. దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. బిందు, మాధవి, అభిజిత్ అండ్ నవదీప్, లెట్స్ వెల్కమ్. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. ఫైర్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చావనంటే ఈ రోజు ఏదో జరగబోతుంది. వీళ్ళలోని ఏ క్వాలిటీని మనం పరీక్షించబోతున్నాం అభిజిత్? మీలో టెస్ట్ చేసే క్వాలిటీ ఎండ్యూరెన్స్. అంటే ఏంటి సార్? ఎస్, తట్టుకునే శక్తి. ఎంత ఓర్చుకుంటారు, ఎంత తట్టుకోగలుగుతారు, ఎంత భరిస్తారు అనేది చూడబోతున్నాం. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఇప్పుడు మనకు ఇద్దరు టీమ్ లీడర్స్ దొరకబోతున్నారు ఈ ఆట ద్వారా. మై టాప్ 15, ఆర్ యు రెడీ? సైనికులారా, సమయం ఆసన్నమైంది. యుద్ధానికి సిద్ధం కండి. విల్లు నుంచి వెలువడే అస్త్రంలో మనం ఉండాలి. కానీ ట్విస్ట్ ఏంటంటే, అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే గోతులు తవ్వుతాడే. ట్విస్ట్ ఉందన్నాను కదా, అది ఏమై ఉంటదబ్బా? మనం చూస్ చేసుకోవచ్చు ఎవరు కావద్దని. ఎస్, ఇతను చాలా స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే మిథిలేష్ డన్. ఓకే మిథిలేష్ డన్. మిథిలేష్, నువ్వు ఇప్పుడు గేమ్ లో నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నావు? చూస్ 2 people. ఫస్ట్ ఇది రాజ్ కుమార్ డయానా గారు. తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేసావు. తన గేమ్ ఆడుతుంది, సెన్సిబిలిటీ ఉంది, బట్ ఐ డోంట్ థింక్ తను లీడ్ చేసే పొజిషన్ లో తను అయితే నా ఫీలింగ్ కాదు. సో రాజ్ కుమార్. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. నేను అసలు లీడర్షిప్ చేయలేదు, మీరు చూడడం లేదు, నా ఆట ఏం చూసారని నన్ను. నువ్వు నీ ఇంతవరకు చూసిన గేమ్స్ లో నువ్వు లీడ్ తీసుకుని ఆడింది అయితే నేను చూడలేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. బట్ మీకు లీడర్ తీసుకుని ఆడింది చూడలేదు కదా, చూడకుండా లీడర్ కాదని ఎలా చెప్తారండి? ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు అందరూ లీడర్ తర్వాత చూసుకోవాలంటే నెక్స్ట్ సీజన్ రావాలి. 12 మంది లీడర్ రావాలంటే ఇప్పుడు నేను చూసిండే వరకు చెప్తున్నా గేమ్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. సెకండ్ నేమ్ ఐ థింక్ అపూర్వ. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి వచ్చి. లీడర్ కు ఉండాల్సింది ఏమంటే టీం బాధ్యత మొత్తాన్ని తీసుకోవడం. అపూర్వ గారు ఏ గేమ్ ఆడినా కూడా ఫస్ట్ ఎక్స్క్యూజెస్ తో స్టార్ట్ చేస్తారు ఓడిపోతే. నాకు ఈ టార్చర్ ఏంటి బాలు? నో ఐడియా బేబీ. అన్ఫార్చునేట్లీ రాజకుమారి, అపూర్వ మీ ఇద్దరికి ఈ రోజు లీడర్ అయ్యే అవకాశం కోల్పోయింది బికాస్ ఆఫ్ మిథిలేష్. అప్పుడు ఆవేశంలో కొన్ని క్షణాలు గంగ చంద్రముఖిగా మారటం నేను చూశాను. ఏంట్రా సూపు, భయపడి చూసావా? భయపెడదామని చూసావా? లీడర్షిప్ చేసే మెచ్యూరిటీ నీకు లేదు. నిన్న కూడా నేను మొత్తం టీమ్ లో కల్లా నేను నిన్న ఎక్కువ మోటివేట్ చేస్తున్నా. నన్ను మోటివేట్ చేస్తున్నా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా ఉండు అందరూ. మోటివేట్ చేసే అవసరం లేదు. నేను ఎక్కడున్నా నన్ను ఆడున్నా బ్రో. ఒక లీడర్ గా నాకు తెలుసు అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఎవరెవరు ఎక్కడ లేకున్నారని. అందుకే నేను నీ దగ్గరికి వచ్చా ఫస్ట్. లీడర్ అంటే టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టేసేవాడు కాదు. సరేలే, సీరియల్ డైలాగ్ ఆపేసి మిగిలిన తాగేసి పడుకో. దీపక్ తప్పితే మిగతా వాళ్ళందరినీ ఆప్షన్స్. రామకృష్ణ, ఆచి తూచి లీడర్షిప్ రేస్ నుంచి నువ్వు ఎవరిని తప్పిస్తున్నావు? రోహిత్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిన్న గేమ్ అయింది కదా, మీరు కెప్టెన్. ఒక కెప్టెన్ ఒక పౌల్ గేమ్ ఆడితే మిగతా వాళ్ళ ప్లేయర్స్ ఇంకేం ఆడతారు? నిన్ను చూసి వాళ్ళు ఏం నేర్చుకోలేదు. అయ్యా కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. అదొక పాయింటేనా? ఫౌల్ గేమ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అన్ఇంటెన్షనల్ గా యాక్సిడెంటల్ గా అవడం ఒకటి, ఇంకొకటి ఇంటెన్షనల్ గా చేయడం ఒకటి. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ఆ రెండు డిఫరెన్స్ అయితే నీకు తెలుసా? అంత మెచ్యూరిటీ ఉందని నేను అనుకుంటున్నా. ప్లేయర్స్ ప్లేస్మెంట్స్ లో కానీ ఐఎమ్ ద బెస్ట్, ఐ గేవ్ ద బెస్ట్ అండ్ ఐ ప్రూవ్ ద బెస్ట్. దీన్ని నేను ఖండిస్తున్నాను. నేను ఆశీర్వదిస్తున్నాను కానీ వెళ్ళు. మీరు 2 కీస్ రాలేదు, మా అందరికి కీస్ వచ్చేస్తాయి. మీ టీమ్ లో 2 కీస్ రాలేదు. ఈవెన్ దో మీ అది నా స్ట్రెంగ్త్, మీ సైడ్స్ పక్క పక్కన ఉన్న అది నా స్ట్రాటజీ, అది నా గేమ్. కొట్టించుకుని నవ్వుతావేంట్రా ఎర్రి. ఫెంటాస్టిక్ డిఫెన్స్, ఫెంటాస్టిక్ డిఫెన్స్. ఇది సార్ నా బ్రాండ్. ఆడాం గేమ్. ఆ గేమ్ లో మీరు ఒక యాజ్ ఏ ప్లేయర్ లా మీరు ఆడలేదు. అసలు మీరు జీరో. అసలు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు.
ఇంకా లీడర్ అయితే ఇంకా చూడక్కర్లేదు, ఇంకా మీకు ఆ క్వాలిటీస్ లేవు. నేను వేస్ట్. నువ్వు మీ లీడర్ ఇద్దరు సొల్లు కబుర్లు లేకుండా ఫస్ట్ ఉంటారు. ప్లేయర్ గా నువ్వేం చేసినావు బ్రదర్? నేను ఒక్కసారి విజువల్ చూసుకుని ఇంకా దిమ్మ తిరిగిపోద్ది. ఇంకా అదే మాటలు సపోర్ట్ అయిపోద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. మాటలు కాదు, మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవడుకుందో రమ్మను. గేమ్ కన్ఫ్యూజ్ చేసిందే నువ్వు. బ్రదర్ నీకు అనవసరం. నువ్వు ఆగు బ్రదర్. నీ వెనకాల ఉన్నడికి లెఫ్ట్ 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 రైట్ 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 అంటే మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. ఇప్పుడు నీకు ఎలాగొస్తుంది చెప్పు నీకు? అరవటం ఆపకపోతే ఎరగొడతాను. నాతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా. నేను కూడా అగ్రీ చేస్తా. రోహిత్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. రోహిత్ ఇస్ మై ఫ్రెండ్. ఫైనల్ గా మీరు మరి నేను మీ ఫ్రెండ్స్ మీరే. నేనైతే ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ అవసరం లేదు. నేను నాకు బెస్ట్ అవ్వడానికి వచ్చాను అంతే. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. నువ్వేదో చూపెట్టుకోవాలి అనుకుంటావు నేను నవరసాల మామ అని. నాకు అందులో ఎటకారం మసం తప్పితే ఇంకొక రసం నీ దగ్గర నాగా. ఎవరిని తిడతాను, ఎవరిని పొగుడుతారా ఇష్టం. చెడ్డోడు పొగుడుతాను, మంచోడు తిడతా. అన్ని ఒకేసారి చూపించలేం కదా అక్క. చూపెట్టడానికి అన్ని రోజులు కూడా ఉండాలి కదా అన్న. ఈ రోజు మేము మీకు పెడుతున్న ఆట ఏంటి, ఆ ఆటలోకి వెళ్ళే కన్నా ముందు ఎస్కేన్ గారు వి రిక్వెస్ట్ యు టు ప్లీజ్ జాయిన్ us on the stage 1. కట్ చేసేసి ముక్కలు తీసేసి దగ్గర పెట్టి టీంలకు కూడా హోల్ హార్టెడ్లీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ నాటకాలు చాలు కానీ వచ్చిన పని కానీ మీ టీంలో అందరూ చేస్తే మరి నేను ఎప్పుడు టీవీ నుంచి వెబ్ సిరీస్ నుంచి పిక్ చేసుకుంటా కాబట్టి ఆర్టిస్టుల్ని. నాకు విజ్ఞాన ప్రదర్శనలో ఎవరు విన్ అయినా ఎవరు లూజ్ అయినా మీ రెండు టీంల నుంచి ఒకరు మాత్రం నా సినిమాలో ఏదో ఒకటి తీసుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. టీమ్స్ ఫామ్ అయిపోయాయి ఎండ్యూరెన్స్ గేమ్ కోసం. మరి జ్యూరీ ఆటలోకి వెళ్ళిపోదామా? శ్రీ 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 ఏంటి పద్మనాభసింహ, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇంకా ముందుకు వెళ్ళక ముందు ఐ హావ్ పెద్ద ప్లానింగ్ రా. దీని పవర్ నేను ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. టైం వచ్చేసిందా? వచ్చేసింది. And the power of this card is swap the leader. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. ఈ కార్డ్ నేను అమ్మన్కి యూజ్ చేయొచ్చు, లేదంటే నేను ఇంకా ఎవరికన్నా ఇవ్వచ్చు. బికాస్ ఆ రోజు అమ్మన్ నా చేతిలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు డెసిషన్ నా చేతిలో ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మీరు ఎవరి చేతిలో అయితే ఈ బ్లైండ్ కార్డ్ పెడతారో వాళ్ళ డిసిజన్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళకి పెట్టుకుంటారో, వేరే వాళ్ళని లీడర్ చేస్తారో, మళ్ళీ డెసిషన్ వాళ్ళకి వస్తుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అమ్మన్ అసలు నువ్వేమనుకుంటున్నావు? ఫస్ట్ ఇస్తే నాకు ఇస్తారు, ఇఫ్ నాట్ రోహిత్ అనుకో. యూ థింక్ వి ఆర్ కరెక్ట్ రిపోజ్. నా కార్డు కదా, నాకు ఎట్లయినా ఇస్తారు. ఎట్లయినా ఎందుకు ఇస్తారు, బాగా చేస్తే ఇస్తారు. నాకు ఏడుపు వస్తుందిరా. నాకు ఇవాళ ఇంప్రెస్ చేసిండేది డిబేట్ లో 3 పీపుల్: రోహిత్, దీపక్, శాలిని. శాలిని ఆల్రెడీ లీడర్ అయ్యింది కాబట్టి ఐఎమ్ గివింగ్ దిస్ టు శాలిని. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అమ్మన్, నీ కార్డ్ నీకు పనికి రాకుండా పోయింది. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. కోపం వస్తుందా? కోపం ఏం లేదు, బట్ నెక్స్ట్ ఇచ్చి పడేస్తా అంతే. ఏడ్సాకులే, నీ బాధ నాకు తెలుస్తాంది. ఛాన్సీ, ఎందుకంటే నాకు ఆ ఛాన్సే రాంది. నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? నాకు ఆ క్వాలిటీస్ మాస్టర్ స్ట్రోక్. క్యాండిడేట్ సృష్టియా? నన్ను ప్రయారిటీలో సెకండ్ ఉంచుతావేంటి? అంటే అది అసలు లీడర్ గానే పనికిరాను అని చెప్పి నేను అన్నాను. తను ఫీల్ అయింది కాబట్టి నేను తన లీడర్షిప్ చూడాలని అనుకోని. ఇప్పుడు ఒకరి మనోభావాల గురించి నుంచి ఒకటే ఫిక్స్ అయినా, ఇండివిజువల్ గేమ్ ఆడతా. ఇప్పుడు దాకా ఏమాడావు? నా పక్కన నామే జోకులైతే కుదరరే. సరే, ఎవరు కాదు, ఎవరు మనోళ్ళు, ఎవరు బయట వాళ్ళు అనుకున్నా, బట్ ఇప్పటి నుంచి ఇండివిజువల్ గేమ్ ఆడాలి అని ఇప్పుడు అర్థమైంది నాకు. నాకేం చేశారు ఇక్కడ? ఏంటిది? నేలబయ. ఇట్స్ ఓకే. కానీ ఇది గ్రూప్ గేమ్ అమన్. ఇది గ్రూప్ గేమ్, ఇక్కడ బెస్ట్ ఇస్తా. బట్ నాకుంటది కదా, నా పర్స్పెక్టివ్ నాకుంటది, అప్పుడు నేను చూపిస్తా. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. వరకు ఎవరు ఏ టీమ్ లో ఎక్కువ మంది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఆ టీం వాళ్ళు గెలిచినట్టు. లెట్స్ బిగిన్ ది షో. అమన్ యువర్ ఎల్బోస్ అవుట్. పట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్తున్నారు? చూడండి, చెప్పారు కదా జూరీ. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. యువర్ అవుట్ రోహిత్. రోహిత్ యువర్ అవుట్. చాలా సార్లు బెంచ్ చేసావు. యువర్ అవుట్. ఈసేమా కాని కరణ్, ఐ థింక్ యూర్ డన్ బడీ. అయిపోయింది 90 డిగ్రీస్. చాలా బాగా ట్రై చేసావు.
ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. मेरा ये चैनल सब्सक्राइब करें, बेल आइकन जरूर दबाइएगा. మోడీ తాత చెప్పిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామా ట్రోల్స్ బుక్ సబ్స్క్రైబ్ చెయ్యండో.